నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం ఇప్పుడు రెండో విడత ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓటర్లు తమ అభిప్రాయాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా అర్జున్ ఛానల్ వారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పెద్ద ఎత్తున అర్జున్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రజల పక్షంతో నిలబడి ఒక రూపాయి ఆశించకుండా గ్రామ సమస్యలను ముఖ్యంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తూ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల పోరు గురించి నిరంతరం గ్రామాల్లో సమస్యలన్నీ టెలికాస్ట్ చేస్తూ మన ముందుకు వస్తున్న ఒక మంచి ఛానల్ అర్జున్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం అందరం కూడా ఆదరిద్దాం. మరి ఇక మనం స్థానిక సంస్థల కోసం వెళ్తే డిచ్పల్లి మండలం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సుద్దపల్లి గ్రామం మాది. మా సుద్దపల్లి గ్రామంలో మరి గతంలో బీసీ రిజర్వేషన్ రావడం జరిగింది. అంటే మొన్న 50% మించినప్పుడు దానిలో భాగంగా మన గవర్నమెంట్ కోర్టు 50% దాటి ఉండొద్దు రిజర్వేషన్ సిస్టమ్ అనగానే జనరల్ కేటాయించబడింది. జనరల్లో ఈ యొక్క సుద్దపల్లి గ్రామానికి సంబంధించిన అభ్యర్థిగా పానగంటి రూపా సతీష్ రెడ్డి గారు అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది. గతంలో అతన్ని 2018లో మన గ్రామస్తులందరూ ఏకతాటిగా నిలబడి ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. నేడు మరోసారి గ్రామాభివృద్ధి దిశగా పయనమవుతున్న సమయంలో ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన చిన్న చిన్న పనులు మిగిలిపోయిన విధంగా ఈరోజు మళ్ళీ కంపల్సరీ 5 ఏళ్ళు మనం ఉంటే గ్రామాన్ని సస్యశ్యామలంగా సుందరంగా చేయ విధంగా ఇంకా మిగిలిపోయిన పనులు చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో రెండవసారి మహిళలు, రైతన్నలు, యువకులు, ముఖ్యంగా బీసీలు అందరూ ఏకతాటిగా నిలబడి, వాస్తవానికి అతను రెండోసారి నిలబడన్నారు కానీ 120 మంది అన్ని బీసీ కుల సంఘాలు ఏకతాటిమై, అన్నా నువ్వు మంచి చేసినావు, నువ్వే ఈ గ్రామానికి మరొకసారి సర్పంచ్ ఉండాలి, మాకు అవకాశం మళ్ళీ వస్తుంది తప్పకుండా, ఈ జనరల్ సీట్ అనేది మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ 30 ఏళ్ళ దాకా రాదు, తప్పకుండా నెక్స్ట్ బీసీలో వస్తుంది, నువ్వు తప్పకుండా మా సైడే ఉంటావు అని చెప్పేసి ఏకతాటిగా నిలబడి మనం అందరం కూడా ఏకగ్రీవంగా వాళ్ళు ఉండని ఏమని చేయను కానీ నీకు స్పష్టమైన మెజార్టీతో రెండోసారి నేను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఏకతాటిగా నిలబడి అందరూ కూడా మరి నిర్ణయించి మరి రూపా సతీష్ రెడ్డి కానీ మరి పెట్టడం జరిగింది. మరి గ్రామంలో అనేక సమస్యలపైన నిరంతరం కొట్లాడే యువకుడు, ఉత్సాహవంతుడు, వాళ్ళ భార్య అనేటువంటి కూడా మరి రూపా గారు కూడా చదువుకున్న బిడ్డలు, ఒకటే గ్రామానికి చెందిన బిడ్డలు, మనమందరం కూడా ఏకతాటిగా నిలబడి మరి పానగంటి రూపా సతీష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో, ఇంకా కొన్ని గంటలు ఉన్నది, ఇలా రాత్రికి తారుమారు చేసే అవకాశం ఉన్నది, ఓటుకు డబ్బుకు లొంగి మనము వేసామంటే ఓటేసామంటే మరొక మంచి పరిపాలన చేసే ఒక విద్యావంతుడైన అనుభవం ఉన్నది, ముఖ్యంగా అనుభవం ఉన్నది. గతంలో వార్డు మెంబర్ చేసిండు. గత 15 సంవత్సరాల నుంచి గ్రామాన్ని పట్టుకొని సొంత డబ్బులు అర్జున్ టావిద చెప్తున్నా, గ్రామంలో ఉన్న మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, తన జేబులో 10 రూపాయలున్నా, 50 రూపాయల, 100 రూపాయలన్నా చలో తమ్మి అంటే అన్నా నేను ఉన్నా అని చెప్పేసి ముందు వరుసలు మరి పోయి ఆ గ్రామాన్ని సత్సంబంధాలు చేసుకుని ఎటువంటి గొడవలు ఎటువంటి చేయకుండా మరి ముందు వరుసలో కొనసాగుతున్న పానగంటి రూపా సతీష్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటేసి మరి గ్రామ ప్రజలు మరి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే చూసుకున్నట్టయితే మీ గ్రామంలో ఎక్కడ అంటే ఏ గ్రామంలో చూసినా అభ్యర్థులు ఓట్లు పంచి ఓటర్లని ప్రలోభపరుచుకుంటారు, కానీ మీ గ్రామంలో మాత్రం ఓటర్లే అభ్యర్థికి డబ్బులు ఇచ్చి ప్రచారం చేయమండవు. అంటే దీన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇదే చెప్తున్నా, దీనికి నిదర్శనం ఏంటంటే పానగంటి రూపా సతీష్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పరిపాలనని ఎవరైనా చూసుకున్నట్లయితే గెలిచిన తర్వాత అధికార పార్టీ దగ్గరికి పోతారు, కానీ అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలకు వచ్చి నా గ్రామ లక్ష్య ధ్యేయంగా అని చెప్పేసి ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీని ఎన్నుకొని గౌరవనీయులు ఈ జిల్లా అధ్యక్షుడు, ఈ నియోజకవర్గాన్ని కాబోయే ఎమ్మెల్యే దినేష్ కులచార్ అన్నగారు ఎంబట నడుచుకొని, నా అన్న అయితే గ్రామస్థాయి నుంచి వచ్చిన అన్న జెడ్పీటీ చేసిండు, అనుభవం ఉన్నది, గ్రామ సైనికుల మీద పట్టున్నది, గ్రామంలో పట్టున్నది, నియోజకవర్గంలో పట్టున్నది, ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చిన దినేష్ అన్నకు మద్దతు తెలిపి ఒక సామాన్య కార్యకర్త, మారుమూల పల్లె గ్రామం నుంచి వచ్చిన సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యే చేయాల లక్ష్యంతో వీళ్ళందరం ఏకతాటిగా నిలబడి మరి ఆ రోజు 2020లో మరి భారతీయ జనతా పార్టీలో జరగడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు మరి మన నిజామాబాద్ పార్లమెంట్ రెండోసారి గెలిచిన మా ఆశాజ్యోతి, నేడు రేపటి తరానికి భవిష్యత్ తరానికి నిజామాబాద్గా తెలంగాణకి దిక్సూచి అయినటువంటి గౌరవనీయులు అరవింద్ ధర్మపుర అన్న గారి సారథ్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా, పార్టీలు వేరన్న ప్రజలు వేరు కాదు, పార్టీలు వేరైనట్టు కూడా ప్రజలందరినీ ఏకతాటిగా నిలబడుతూ ఏకతాటిగా ఇచ్చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి దిశగా మరి ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలు, రెడ్డిలు ఏది సంబంధం లేదు. ఒక సతీష్ రెడ్డి అంటే ఒక ఎస్సీ అంటారు, సతీష్ రెడ్డి అంటే ఒక బీసీ అంటారు, సతీష్ రెడ్డి అంటే
ఒక పెరిక అంటారు, సతీష్ రెడ్డి అంటే ఒక ముదిరాజ్ అంటారు, సతీష్ రెడ్డి అంటే ఒక మైనార్టీ అంటారు. ఎక్కడ చూసినా కూడా గ్రామంలో అందరితో కన్వీడ్గా ఉండి ఇది చేసుకునే వ్యక్తి కాబట్టి ఈ రోజు దగ్గర సుమారు 2,50,000 పైచీకులు 2,50,000 రూపాయలు దాతలు రోజు చూస్తున్నాం. మన స్టేటస్ చూస్తున్నాం, మీరు కూడా మీ ఛానల్ ద్వారా రోజన్న ఎవరో ఒకరు 10,000, 2,000, 3,000 ముసలోళ్ళు ఒక నాట్ ఓన్లీ రెడ్డిలు కాదు బీసీలు అందరూ ఏకతాటి ఇలా ఏకతాటి నిలబడి అన్నా నువ్వు మా కోసం మా ఊరు కోసం 5 సంవత్సరాలు పనిచేసినావు, నీకు ఇబ్బంది కావద్దు, నీకు బరువు బాధ్యత కావద్దు, పక్కోడు 5,000 ఇచ్చినా సరే, పక్కోడు 3,000 ఇచ్చినా సరే, పక్కోడు 2,000 ఇచ్చినా సరే, మేము సొంతంగా సంపాదించిన పైసలు 1,000 రూపాయలు మీకు ఇస్తామని చెప్పేసి మరి సతీష్ రెడ్డి గారికి ప్రతిరోజు నిన్న కూడా బ్రహ్మరథం బట్టి నిన్న కూడా 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది నిదర్శనం. గ్రామంలో ఉన్నటువంటి ప్రజల వైపు ఎవరైతే ఉంటారో ప్రజలే నాయకుని ఎన్నుకునే లక్ష్యం ఉంటుంది. కాబట్టి ప్రజలే నాయకుడికి ఉల్టా మరి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చి ఎన్నుకుంటారు. ఇది గతంలో ఎమ్మెల్యేలకు చూసినాం, అలాంటి వ్యక్తులకు ఎమ్మెల్యేలకు గతంలో చూసినాం. కానీ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి గ్రామం మా గ్రామం కావచ్చు, సుమారు 2,50,000 పైచులతోని డబ్బుల రూపంలో మా యొక్క గౌరవ మన సతీష్ రెడ్డి గారికి, రూపా సతీష్ రెడ్డి గారికి ఒక డొనేటెడ్ రూపంలో ఇవ్వడం. ప్రజలారా అర్జున్ టీ ద్వారా ఒకటే కోరుకుంటున్నా, మీరు డబ్బు ఆశపడి రాత్రి 9:30, 10 గంటలకు 11 గంటలకు వస్తారు. వాళ్ళ గురించి మీకు తెలుసు. 2014 నుంచి చూస్తున్నాం మనం గ్రామంలో హేమాహేమలు ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మేము ఎక్కడ విమర్శిస్తలేము. మన గ్రామం అభివృద్ధి కావాలి, డబ్బులు ఉన్నది, జాగాలు ఉన్నాయి. ఒక అమాయక ప్రజలను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి నువ్వు గెలుస్తావురా అని చెప్పేసి ఏదో మాయమాటలు చెప్పేసి చేస్తున్నారు. 14 తర్వాత ఆ పిల్లాడు కూడా దిక్కు మేమే అవుతాం. ఎందుకంటే మేము ఇలా గర్వంగా చెప్తున్నాం, ఆ పిల్లాడు ఎవడో కాదు, మా మనిషే, మా మధ్యలో విరిగిన మనిషే, మేమందరం ఆదరించిన వ్యక్తే. ఆయనకు సంబంధించిన భూ తగాదాలు, ఆస్తి తగాదాలు ఏమున్నా కూడా ఇలా చెప్పకూడదని కూడా మేము చెప్తున్నాం. ఇలా ఆస్వాదించి రూపా సతీష్ రెడ్డి కావచ్చు, ఇలా మా ముదిరాజ్ బిడ్డ బీసీ బిడ్డ క్రాంతి కావచ్చు, ఇక్కడ ఉన్న యావత్తు మరి ఎస్ఆర్ టీం అంతా కూడా మేము కట్టుదిట్టంగా అలా ఆర్థికంగా కావచ్చు, అలా వెన్నుదిట్టంగా కూడా మాకు ఇచ్చిండు. మాకు ఇచ్చిపుచ్చుకునే మా అంశం. మేము ఒకళ్ళకి సాయం చేసే గుణం కానీ ఒకరి దగ్గర తినే గుణం అది కాదు. కాబట్టి 100% చెప్తున్నాం, ఒక అమాయక ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు. కాబట్టి ఇంకా అయినా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి 5 సంవత్సరాలు తప్పకుండా మన రూపా సతీష్ రెడ్డి గారు సర్పంచ్ ఉండబోతున్నారు. మరికొన్ని గంటల్లో తప్పకుండా పోలింగ్ జరగబోతున్నది. రాత్రికి వస్తారు. మీరు 100% చూడండి, మీరు గమనించండి. మీ సమస్యలు కొట్లాడేటోడు, మీకు ముందుకు ఉండేటోడు, శత్రువునైనా ప్రేమించి కొట్లాడే వ్యక్తి ఈరోజు రూపా సతీష్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలారా, బీసీ సోదరులారా, మీరందరూ కూడా ఏకతాటికండి. 100% గ్రామాన్ని అభివృద్ధి దిశగా అన్ని గ్రామాల్లో విడిగా ఇచ్చేసుకుంటారు. అన్ని గ్రామాల్లో అభివృద్ధి చూడండి. 5 సంవత్సరాల మన గ్రామంలో అభివృద్ధి చూడండి. వైకుంఠధామే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, డ్రైనేజ్లే కావచ్చు. ఇలా 14 మందికి సుమారు తన లాస్ట్ 1 year ఉన్నప్పుడు 14 మందికి ఒక ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు ఇవ్వండి. దాన సంస్కారాలకు 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిండు కాబట్టి మళ్ళీ ఒకసారి మరి 5 సంవత్సరాలు మరి గ్రామాన్ని అభివృద్ధి సుందరంగా తీర్చడం కోసం వస్తున్నాం. కాబట్టి కళ్ళు బుల్లు మాటలు చెప్పే వాళ్ళని నమ్మకండి. మరి కమిట్మెంట్గా పనిచేసే రూపా సతీష్ గారిని నమ్మి ఓట్లు వేస్తారని చెప్పేసి అర్జున్ టీ ద్వారా తెలియజేస్తున్నాం. పెద్దలోడ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు కొంచెం హోరాహోరీగా జరుగుతున్నాయి. యువత ఎక్కువ బరిలోకి దిగడం వల్ల ప్రజలు మొత్తం యువతకు మొగ్గు చూపే స్థితిలో ఉన్నారు. మేము కూడా సర్పంచ్ బరిలో ఉన్నాం కాబట్టి యువత మాకు సపోర్ట్ చాలా ఉంది. అట్లనే గ్రామ ప్రజలు కూడా యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నారు. కాబట్టి యువత ఖచ్చితంగా గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మేము కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం. బయట ఉన్న వారితో కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, కొంచెం బయట ఉన్న గ్రామాలలో సెటిల్ అయిన వాళ్ళని కూడా తమ ఓటును వినియోగించుకోవాలా. ఓటును వినియోగించుకోవడం తన బాధ్యత కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఫోన్ చేస్తూ వాళ్ళ ఓటును వినియోగించుకోవాలనే ఉద్దేశంకి పోలింగ్ రోజు ఇక్కడికి పిలిపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాకపోతే వృద్ధులకి కొంచెం ఇబ్బంది ఉన్నది. బ్యాలెట్ ఎలా వేయాలా, ప్లస్ గుర్తు అటు ఇటు పడడం వల్ల ఏమైనా పోలింగ్ క్రాస్ ఓటింగ్ జరగడం, అదొకటి వృద్ధుల దగ్గర ఏమైనా క్రాస్ ఓటింగ్ జరుగుతాయేమో అన్న ఉద్దేశం ఒకటి ఉంది మాకు. యువత మొత్తం సపోర్ట్ చాలా ఉన్నది. అందరికీ నమస్కారం. సర్పంచ్ బరిలో ఈసారి యువతను గెలిపించడానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుచున్నాము. సిటీలలో సెటిల్ అయిన వాళ్ళకు కూడా రప్పియడానికి మేము ఫోన్ ద్వారా చెప్తున్నాము. రేపు తప్పకుండా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుచున్నాము వాళ్ళకు కూడా. ఇక్కడైతే చదువుకున్న అమ్మాయికి ఎక్కువ శాతం గెలుపు దిశగా మేము కష్టపడి పనిచేస్తున్నాము. మీరందరి సహకారంతో మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. ఈ ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన
ప్రాథమిక హక్కులలో ఉన్నతమైనది, అత్యుత్తమమైనది. సో ఈ ఓటు హక్కుని అందరూ వినియోగించుకొని వాళ్ళ ఓటుని మంచి అభ్యర్థికి వేసినట్లయితే, మంచి అభ్యర్థి గెలిచినట్లయితే అప్పుడు గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. ఒక గ్రామం అభివృద్ధి చెందితే ఒక గ్రామం నుంచి అట్లే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధికి మూల కారణము. సో అందరూ వారి ఓటు హక్కును వినియోగించుకొని ఈ మనకు రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి అభ్యర్థి, ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేకపోతే ప్రజాసేవ చేయడానికి ఉన్నోళ్ళు, బ్యాక్గ్రౌండ్ బాగున్న వాళ్ళని చూసుకొని ఓటేస్తే అప్పుడు మంచి అభ్యర్థి సర్పంచ్గా మారుతారు, సర్పంచ్గా గెలుస్తారు. సర్పంచ్ గెలిచిన అభ్యర్థి నుంచే మన గ్రామ అభివృద్ధి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దీంతో నా విన్నపం ఏమంటే ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా పొద్దున్నే వచ్చేసి, ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు లాగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఓటింగ్ లేదు. ఇప్పుడు ఏం చేసినారు, సేమ్ డే కౌంటింగ్ అంతా అయిపోయి తొందరగా రిజల్ట్స్ ఇచ్చేయాలన్న ఉద్దేశంతో మధ్యాహ్నం 1 గంటల లోపలనే చేసేస్తున్నారు. కాబట్టి వీలైనంత తొందరగా పొద్దున్నే ఫస్ట్ అవర్లోనే వచ్చేసి అందరూ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుని మంచి అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. పల్లెలు అనేవి దేశానికి పట్టుసీమలు వంటివి. సో ఈ పల్లె అభివృద్ధి చెందాలి అంటే రేపు పొద్దున్న అన్ని త్యాగం చేసి అన్ని రకాలుగా సహాయం చేసే అభ్యర్థిని మనం ఇప్పుడు గెలిపించాలి. లేదు అంటే ఏదో ఇప్పటికి ఈ పూటకి మందు ఇచ్చినాడనో, లేకపోతే 1000 రూపాయలు 500 రూపాయలు డబ్బులు ఇచ్చినారనో మనం కకృతి పడో, లేకపోతే దానికి ఆశపడో వాళ్ళకు ఓటేసినట్టయితే మనం రేపు పొద్దున మనం వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మన దగ్గర లంచాలు అడిగే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మనకు పని చేయకపోయి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకేమైనా మనం లొంగిపోవాల్సి వస్తుంది. వాళ్ళ ముందర లొంగిపోకుండా ఉండాలి అంటే ఈ డబ్బులు తీసుకోకూడదు. డబ్బులు ఏదో మందు తాగిపించినారనో, లేకపోతే బీరు తాగిపించినారనో ఓటేస్తే రేపు పొద్దున అంతా మనకు మందు తాగిపిస్తారు, వెనకాల నుంచి బీరు తాగిపించాల్సి వస్తుంది మనం మళ్ళీ. సో అందుకోసమని నా విన్నపం ఏమంటే మంచి అభ్యర్థిని ఎన్నుకొని మంచి అభ్యర్థికి ఓటేస్తే మన ఊరు బాగుపడుతుంది, తద్వారా దేశాన్ని బాగుపరచడం అవుతుంది. జై హింద్. రేపు పెద్దవాళ్ళగడ్డ గ్రామంలో రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో యువతనే ముందుకు వచ్చిండ్రు. వాళ్ళు మంచి అభివృద్ధిని చేసే అభ్యర్థిని మన ఓటర్లు అందరూ ఎన్నుకోవాలని నేను కోరుచున్నాను. మరి ఏ అభ్యర్థి అయితే గ్రామాభివృద్ధికి తోడ్పడతాడో, నిధులు తీసుకొస్తాడో, ప్రజాసేవలో నిత్యం ఉంటాడో ఆ అభ్యర్థిని ఎన్నుకోవాలని గ్రామ ప్రజలకు, గ్రామ యువత ఓటర్లకు మరియు నిత్యం ప్రజల సేవకు పాటుపడే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రేపు సెకండ్ ఫేజ్ జరగబోయే ఎలక్షన్ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా పట్టణాలలో స్థిరపడ్డ వారు వచ్చి కూడా అందరినీ ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మన దేశానికి గ్రామాలు అనేటివి గుండెకాయ లాంటివి. కావున అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. నేను చదువుకున్న సేవ చేద్దామని ముందరికి వచ్చిన. అలాగే అంటే వార్డులో ఉన్న సమస్యలు నాకు తెలుసు, ఎప్పటికప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉంటా. సో దాని విషయంలో నేను ముందరికి వచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం, పని చేద్దామన్నట్టు ముందరికి వచ్చిన. సో కొందరు ఈ ఓటు హక్కును వినియోగించుకొని మాకు ఓటేసి గెలిపేయగలరని మనం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని చూసి ధర్మం వైపు పనిచేసే వాళ్ళ వైపు ఓటేసి గెలిపేయగలరని ప్రార్థన. మీ అమూల్యమైన ఓటుని మద్యానికి పైసలకు మీరు అమ్ముకోకుండా మీ ఓటుకు ఒక ప్రాధాన్యత ఉంచి ఓటేసి గెలిపించగలరు. అందరికీ నమస్కారం. నా పేరు ఎవరు పెద్దవాళ్ళ గ్రామం. అయితే ఈ 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ ప్రతి ఒక్క యువత వినియోగించుకోవాలి. ఎందుకంటే మన విలేజ్ లో అన్ని సమస్యలు యువతకి తెలుసు, యువత ప్రశ్నించే గొంతు. కాబట్టి యువత ముందుకు రావాలి, ఎలక్షన్ లో నిలబడాలి, అన్నిటికీ పోటీ చేయాలి. గ్రామస్తులు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీ ఓటు మీ వినియోగించుకోవాలి. మీ ఓటే మీకు యాదు. మన ఒక్క ఓటే కదా, మనం ఏ చేయకుంటే ఏం కాదు కదా. కాబట్టి మన ఒక్క ఓటుతోనే గ్రామ వృద్ధి చెందుతుంది. కంపల్సరీ అందరూ మీ ఓటు వినియోగించుకోవాలి.